ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్బంధువులారా, మరి ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణ చేసేటువంటి అవకాశాన్ని మనకు ఇవ్వడము పరమేశ్వరునికి వేల వేల కృతజ్ఞతలు మనం తెలియచేయాల. ఎందుకంటే ఈ సత్సంగంలో చూడండి, మామూలు సత్సంగాల్లో అయితే ఒక్కోసారి ఒకరు కలుస్తూ ఉంటారు అన్నమాట, ఒక్కోసారి ఒకరు విడిపోతూ ఉంటారు. కానీ మన సత్సంగం ప్రత్యేకత ఏమంటే అందరూ మనమే ఉంటాము, అందరూ రోజు మనమే కలుస్తాం అన్నమాట. ఇంకొక మనిషి యాడ్ కావచ్చు అన్నమాట. అంటే సత్సంగం అంటే మనుషులు కలిసేది కాదు, మనసులు కలిసేది అని. మనసులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ భగవద్ విభూతి అనేటువంటిది వ్యక్తమవుతుంది అని ధర్మశాస్త్రాలు చెబుతాయి. చాలా పూజల్లో అందరూ కలుస్తూనే ఉంటారు, అది సత్సంగం కాదు. కాబట్టి మనసులు అనేటువంటిది కలసాల. ఆ మనసులు ఒకే రీతిలో ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు గ్రంథపఠనం జరుగుతుంది, ఒకే రీతిలో అందరికీ తెలుసు నిన్నేమైంది మొన్నేమైంది అనేటువంటిది ఒకే రీతిలో ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. అట్లాంటి ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుని యొక్క విభూతి కలుగుతుందన్నమాట. అందుకే రామదూత అయినటువంటి శ్రీరామచంద్రుని దూత అయినటువంటి హనుమంతుడు ఎప్పుడూ కూడా రామనామాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఆయనకు రోమాలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు నామాన్ని చెప్పినాడు, అన్ని కోట్ల సార్లు. ఆయనకి రోమాలు ఎన్ని ఉన్నాయో అన్ని కోట్ల సార్లు రామనామాన్ని చెప్పినాడు అనమాట. ఆయన ఎవరంటే శివాంశ సంభూతుడు కూడా. ఆయన శివుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు, రామ కార్యం కోసం పుట్టినటువంటి వాడు. మరి అలాంటి వాడు శ్రీరామచంద్రుణ్ణి ఒక ప్రభువుగా భావించినాడు. ఒకసారి శ్రీరామచంద్రునితో అంటాడు ఆంజనేయ స్వామి, సామాన్య దృష్టితో చూస్తే నువ్వు రాజువి, నేను బంటుని. భౌతికంగా నువ్వు చూస్తే నేను భౌతికంగా నన్ను చూస్తే మామూలుగా నువ్వు దేవుడివి, నేను భక్తుడివి. ఆత్మపరంగా చూస్తే నువ్వు ఒకటే అంటాడు. ఆత్మపరంగా చూస్తే నువ్వు ఒకటే స్వామి. ఆధ్యాత్మిక పరంగా చూస్తే నేను భక్తుడిని, నువ్వు దేవుడివి. మామూలు భౌతిక పరంగా చూస్తే నువ్వు రాజువి, నేను బంటుని. ఆత్మపరంగా చూస్తే నువ్వు ఒకటే స్వామి అంటాడు. ఇప్పుడు కదరా నువ్వు కరెక్ట్గా తెలుసుకోండేది అంటాడు ఆయన. ఇప్పుడు కదా నువ్వు తెలుసుకోండేది. మనం ఆత్మపరంగా చూస్తే మనమందరం ఒకటే, అందరిలో కూడా ఆత్మ అనేటువంటిది ఉందన్నమాట. ఆ ఆత్మను జాగృతం చేసుకున్నాడు ఆ హనుమంతుల వారు. చిన్నప్పుడే సూర్యబింబాన్ని యాపిల్ పండు అనుకుని కొరికేదానికి పోయినాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే దవడ ఇదైందనమాట. అందుకని దవడ ఆ విధంగా ఉండడం వల్ల ఆయన హనుమంతుడు అనేటువంటి పేరు వచ్చిందంట. ఆయనకి అనేక మంది ఆ విధంగా వాయుదేవుడు ఆంజనేయ స్వామిని కొట్టినారని చెప్పేసి, నా కుమారుణ్ణి కొట్టినారని చెప్పేసి ఆయన వాయువుని నిలిపేస్తూనే దేవతలందరూ వచ్చేస్తారు. దేవతలందరూ ఆయనకి శక్తులు ఇస్తారన్నమాట. విపరీతమైనటువంటి శక్తులు ఇచ్చేస్తారు, కావలసినటువంటి శక్తులు ఇచ్చేస్తారు. కానీ ఆ దేవతల శక్తి ఇవ్వడం వల్ల హనుమంతుడు ఏం చేస్తాడంటే చిన్నప్పుడు అల్లరి చేష్టలు చేస్తాడనమాట. కమండలాలు ఎత్తుకుపోయేది ఇవన్నీ చేస్తుంటాడు. వాళ్ళ అర్ఘ్యపాత్రలు ఎత్తుకుపోయేది ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఋషి కోపించి, ఈ శక్తులన్నీ నీకున్నాయి కదా, ఈ శక్తులు అవసరమైనప్పుడు ఎవరైతే తెలియజేస్తారో అప్పుడు నీకు గుర్తుకు రావాలి అని చెప్పేస్తాడు. సో అప్పటి నుంచి హనుమంతుల వారికి తన శక్తి గుర్తు లేదనమాట. తనకి ఏం శక్తులు ఉన్నాయో గుర్తు లేదనమాట. ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అతనికి శక్తి ఉందని తెలియదు అనమాట. ఆ విధంగా పెరిగి ఉంటాడు. ఆ విధంగా దాస్య భక్తి అంటారు దాన్ని. శ్రవణం, కీర్తనం, ఆత్మనివేదనం, ఇవన్నీ సఖ్యం, దాస్యం, నవవిధ భక్తులు ఉన్నాయి కదా, దాంట్లో దాస్య భక్తికి నిదర్శనం అన్నమాట. హనుమంతుల వారు ప్రదక్షిణా ప్రియుడైన, ప్రదక్షిణ చేస్తే ఆయనకి చాలా ఇష్టం అంట. అలంకార ప్రియుడు వచ్చేసి విష్ణువు, నమస్కార ప్రియుడు వచ్చేసి సూర్యుడు,
అభిషేక ప్రియుడు వచ్చేసి శివుడు, ప్రదక్షిణా ప్రియుడు వచ్చేసి మనకు హనుమంతుల వారు అన్నమాట. హనుమంతుల ఘోష ప్రియుడు అయ్యప్ప, ఘోష ప్రియుడు అయ్యప్ప అన్నమాట. ఈ విధంగా గట్టిగా ఆయన ఇదవుతాడు. కాబట్టి ప్రదక్షిణా ప్రియుడు అని చెప్పి చెప్తారు. అంటే హనుమంతుని మనం పూజించడం వల్ల మనకు బుద్ధిస్ బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణత్ భవేత్ అంటాడు. 9 క్వాలిటీస్ వస్తాయంట. బుద్ధి కలుగుతుందనమాట. బుద్ధితో ఆలోచిస్తాం దాన్ని కూడా. బుద్ధిస్ బలం వస్తుంది, మానసికంగా శారీరకంగా వస్తుంది మనకు. బుద్ధిస్ బలం. యశో అంటే ఏమి? మనకు ప్రఖ్యాతి, కీర్తి రావడం అనేటువంటి జరుగుతుంది. యశో ధైర్యం కూడా వస్తుంది అన్నమాట. బుద్ధిస్ బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, భయం లేకుండా ఉండడం, నిర్భయత్వం, మరోగత, ఆరోగ్యం కూడా వస్తుంది అన్నమాట. అజాడ్యం, సోమరితనం పోతుంది అన్నమాట. అజాడ్యం, వాక్ పటుత్వంచ, వాక్కు చాలా పటుత్వంగా చెప్పేటువంటి అవకాశం మనకు వస్తుందంట. కాబట్టి బుద్ధిస్ బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణత్ భవేత్ అని చెప్తారనమాట. కాబట్టి అట్లాంటి హనుమ చూడండి, అనేక మంది ప్రాణాలను కాపాడినాడు ఆయన. మొట్టమొదట కాపాడినటువంటిది సీతాదేవి ప్రాణాలను కాపాడినాడు. సీతాదేవి ఇంకా రాముడు రాడు అని చెప్పేసి ఆమె, రావణుడు వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టిన తర్వాత నన్నెవరూ పలకరించేవాళ్ళు లేరు, ఇంకా రాముడు రాకుండా పోవచ్చునేమో అని చెప్పేసి ఆమె ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రామనామాన్ని చెప్పి, రామ వృత్తాంతాన్ని చెప్పి ఆమె బ్రతికించినాడు అన్నమాట. అదేవిధంగా లక్ష్మణస్వామి చనిపోతే మృత సంజీవిని తెచ్చి బ్రతికించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సుగ్రీవుడికి వాలికి ఇదైనప్పుడు సుగ్రీవుణ్ణి కూడా బతికించినాడు. ఇట్లా రామునితో స్నేహం చేయించినాడు. రామునితో స్నేహం చేయించడం వల్ల సుగ్రీవునికి అభయం అనేటువంటిది ఇచ్చినాడు. ఆ విధంగా సీతాపరణ తర్వాత ఆయన శక్తి తెలిసిందనమాట. అప్పుడు ఒక సమావేశం పెట్టినాడు. ఈ సుగ్రీవుడు అన్ని ప్రాంతాలకి కూడా వానర సైన్యాన్ని పంపించినాడు. దక్షిణ దిక్కుకు హనుమంతుల వారిని పంపించినాడు. ఈ దక్షిణ దిక్కులో ఉంది అని తెలిసిపోతుంది వాళ్ళకి. సంపాతి అక్కడ వస్తుంది. ఆ సంపాతి జటాయువు యొక్క అన్న, ఆ సంపాతి చెప్తుంది ఇక్కడ దక్షిణ దిక్కులో ఉండేటువంటి లంకలో సీతమ్మ ఉంది అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఈ సముద్రాన్ని ఎవరు లంఘిస్తారు అని చెప్పేసి సమావేశం పెడతారు అందరూ కూడా. అప్పుడు జాంబవంతుడు అంటాడు, నేనైతే 100 యోజనాలు పోతాను కానీ వెనక్కి రావడం కష్టమే అంటాడు అనమాట. నేను చాలా సీనియర్ కాబట్టి కష్టమే అంటాడు. ఇంకా జూనియర్స్ని అడిగితే మేము 60 70 పోతాం కానీ ముందుకు పోయే వాళ్ళమేం కాదు, 100 యోజనాలు పోయేదానికి కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఫైనల్గా ఆంజనేయ స్వామి ఒక మూలలో కూర్చొని ఉంటాడు. అప్పుడు జాంబవంతునికి తెలుసు ఈయనకి శక్తి ఉంది. అప్పుడు వెళ్తాడు, ఏమయ్యా ఆంజనేయ, చేయవలసిన వాడు నువ్వే కదయ్యా ఈ కార్యాన్ని, వాయుదేవుని పుత్రుడువు, తర్వాత నువ్వు గరుక్మంతుడు లాంటి వాడివయ్యా నువ్వు, అలాంటి వాడు నీలో అంత శక్తి ఉంది, ఈ సముద్రాన్ని లంఘించగలిగినటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని చెప్పేసి ఆంజనేయుని యొక్క శక్తిని గుర్తు చేస్తాడనమాట. ఆంజనేయుని ఆ శక్తిని గుర్తు చేయడం వల్ల ఆంజనేయుడు ఒక్కసారిగా ఆ శక్తి ఆవహించబడుతుంది. ఆవహించబడి ఆయన 100 యోజనాలు పోవడానికి ముందుకు వెళ్తాడనమాట. ఆ విధంగా చాలా భయంకరంగా ఆ సముద్రాన్ని లంఘిస్తాడు. ఆ సముద్రం లంఘించేటప్పుడు మైనాక పర్వతం వస్తుంది. ఆ మైనాకుడు అనేటువంటి వానికి వాయుదేవుడు హెల్ప్ చేసింటాడు. వాయుదేవుడు ఏం చేసింటాడంటే, ఇంద్రుడు ఏం చేసింటాడంటే, అప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవన్నమాట. ఆ పర్వతాలు ఎక్కడ జిక్తే అక్కడ కింద పడిపోయేవి, రెక్కలతో ఎగిరి కింద పడిపోయేవి అనమాట. అవి చాలా ప్రాణ నష్టం జరిగేదన్నమాట. అప్పుడేం చేశాడంటే ఇంద్రుడు రెక్కలన్నీ కట్ చేసేసినాడు. అన్ని పర్వతాలకి రెక్కల్ని కట్ చేసినాడు. కానీ మైనాక పర్వతానికి కట్ చేయలేదు. మైనాక పర్వతాన్ని ఎవరు రక్షించినారంటే వాయుదేవుడు రక్షించినాడు. అందుకు వాయుదేవుడు తీసుకొని పోయి సముద్రంలోకి వేసేసింటాడు దాన్ని. ఈ మైనాక పర్వతాన్ని
సముద్రంలోకి వేసేస్తాడు. సముద్రంలోకి వేసేస్తే అప్పుడు సముద్రుడు చెప్తాడు, ఏమయ్యా నీ యొక్క శ్రీరామచంద్రుడు యొక్క దూత అయినటువంటి ఆంజనేయ స్వామి వాయుదేవుని కుమారుడు వస్తున్నాడయ్యా, సముద్రాన్ని లంఘిస్తున్నాడు, సీతాదేవిని వెతకడానికై వెళ్తున్నాడు, నువ్వేమైనా కొద్దిగా ఏమైనా టిఫానో కాఫీనో ఇస్తావా లేదా, ఆయన ఫాస్ట్గా వెళ్తా ఉన్నాడని చెప్పేసి కొద్దిగా ఆతిథ్యం ఇవ్వవయ్యా అని చెప్తాడు. అయితే అప్పుడు సముద్రుడు దాన్ని పైకి లాగుతాడు. మైనాక పర్వతాన్ని లాగితే మైనాక పర్వతం రెడీగా ఉంటుందన్నమాట. ఆయనకంతా ఇవ్వడానికి పళ్ళ రసాలు అవన్నీ కూడా ఇచ్చి ఆంజనేయ స్వామిని ఓ రకంగా మనము ఇది చేసుకుందాము, కృతజ్ఞత అనేటువంటి దాన్ని ఆవిష్కరించినారనమాట. కృతజ్ఞత అంటే ఏమి, చేసిన మేలు మరవకుండా ఉండటం అనమాట. అట్లాంటి కృతజ్ఞతను ఆవిష్కరిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి దానికి లొంగలేదు. లేదయ్యా నాకు టైం లేదు, నేను 100 యోజనాలు దాటాల్సిందే, నేను రెస్ట్ తీసుకోవడానికి రామకార్యం కోసం నేను వెళ్తున్నాను, నాకు ఎన్నో అడ్డంకులు కలగొచ్చు, కాబట్టి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అట్లే వెళ్ళిపోతాడనమాట. తర్వాత సురస అనేటువంటి దేవకన్య వస్తుంది. దేవకన్య ఆమె దేవతలంతా చెప్తారు, ఓసారి ఆంజనేయ స్వామిని నువ్వు పరీక్షించు, ఈయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా, ఈయనకి శక్తియుక్తులు ఉన్నాయా లేదా అని చెప్పేసి పరీక్షిస్తూ అంటే ఆమె నాగమాత వచ్చేసి ఆమె ఏం చేస్తుందంటే నిన్ను మింగేస్తాను అని చెప్పేసి వచ్చేస్తుంది. అప్పుడు చిన్న రూపంలో ఉంటాడు, సూక్ష్మ రూపంలో ఉంటాడు ఆంజనేయ స్వామి, పెద్ద రూపంగా అయిపోతాడు అనమాట. పెద్ద రూపంగా అయిపోతే ఇది కూడా పెద్దగా తెరిసేస్తుంది అనమాట. అప్పుడేం చేస్తాడంటే చిన్న రూపంలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు సురసకి చెప్తాడు, అమ్మా నేను నీ నోట్లో నుంచి బయటకు వచ్చేసినాను, నువ్వు తిన్నట్లే కదా, కాబట్టి నన్ను వదిలేసే, నేను రామకార్యం మీద వెళ్తున్నాను అని చెప్తే ఆ విధంగా వెళ్ళిపోతాడు ముందుకు. ఆ విధంగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తాడనమాట. అదేవిధంగా సింహిక అనేటువంటి ఆమె వస్తుంది. ఆ సింహిక అనేటువంటిది నీడను బట్టి లాగుతూ ఉంటుందన్నమాట. ఈ సింహిక దేనికి గుర్తు అంటే ఎవరైనా పైకి పోయేటప్పుడు మనం లాగేస్తా అంటారు ఎండ్రకాయల మాదిరి, వాళ్ళే అట్లా వాళ్ళే. ఈ ప్రపంచంలో ఎవరైనా పైకి పోతున్నారనుకో వాళ్ళని లాగుతూ ఉంటారు కిందికి, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద విమర్శ చేయడము, మేము ఎట్లా పోము నువ్వు కూడా పోకూడదు అని చెప్పేసి. సో అట్లాంటి సింహిక నోట్లోకి వెళ్ళి పూర్తిగా చీల్చి పారేస్తాడనమాట, ఇంక అయ్యలేదని చెప్పేసి. ఆ విధంగా లాగుతూ ఉంటే ఆమె నోట్లోకి దూరేసి మొత్తము చీల్చి పారేస్తాడనమాట ఆంజనేయ స్వామి. తర్వాత లంకిణిని పోయి కూడా చీల్చేస్తాడు. ఆ లంకిణి ఆమె ద్వారపాలకురాలు శ్రీలంకకి, ఆమెను చీల్చేస్తాడు. ఆ విధంగా మళ్ళీ సీతా జాడను తెలుసుకుంటాడు. ఆ సీతా జాడ తెలుసుకున్నప్పుడు కూడా మండోదరే సీత అనుకుంటాడు ఒక్కోసారి. మండోదరి ఆయన పక్కన ఎందుకు, సీత ఆయన పక్కన ఎలా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా ఒకసారి ఆయన కూడా ఆత్మహత్య చేసుకునేకపోతాడు. ఎక్కడ చూసినప్పటికీ కూడా సీత కనబడలేదు. ఎంతోమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, ఆడవాళ్ళ అన్నీ కూడా వివిధ సౌందర్యాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన దృష్టి అంతా కూడా సీతమ్మ వారి మీదే ఉందన్నమాట. ఎక్కడ కూడా బాహ్య సౌందర్యానికి ఆయన ఎక్కడా లోను కాలేదన్నమాట. బాహ్య సౌందర్యానికి లోను కాకుండా అశోకవనంలో ఉంటుందనేటువంటిది అతనికి ఎప్పుడు తెలిసింది అంటే శ్రీరాముని యొక్క ప్రార్థన చేస్తాడు కొద్దిసేపు. శ్రీరామ ప్రార్థన చేస్తూనే ఆయనకు మెదులుతుందనమాట. ఆ విధంగా సీతాదేవిని కనుక్కోవడం, మరి అంగుళీయకం ఇవ్వడం, అక్కడ రామకథను చెప్పడం, మరి దాదాపుగా ఒక 90% రావణుని యొక్క సైన్యాన్నంతా కూడా చంపడము, ఇలాంటివన్నీ చేస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు నాతో పాటు ఎవరైనా వస్తారా, మీరందరూ కూడా వైకుంఠానికి వెళ్దాం రాండి అని చెప్పేసి రావణ యుద్ధం అయిన తర్వాత అందరినీ సమావేశపరుస్తాడు. అప్పుడు హనుమంతుల వారు, నేను రాను స్వామి, నీ నామము నీకంటే నీ నామమే గొప్పది, నీ నామము చిరకాలము ఈ లోకంలో ఉంటుంది, నువ్వు అయోధ్యకు మాత్రమే పరిమితమైనటువంటి వాడువు, కానీ ఈ నామము మొత్తం అంతా కూడా భూమండలం అంతా వ్యాపించి ఉంటుంది, కాబట్టి నేను రాను స్వామి అంటే అప్పుడు అభయం ఇస్తాడు శ్రీరామచంద్రుడు. ఏమని అభయం ఇస్తాడంటే, నా నామము ఈ భూమండలంలో ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా ఉండు, తర్వాత నువ్వు భవిష్యత్తు బ్రహ్మ అవుతావు అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటాడనమాట. ఆలింగనం చేసుకుని ఆ విధంగా ఆంజనేయ స్వామిని మనకి ఇస్తాడు. ఆంజనేయ స్వామికి ఒక షరతు పెడతాడు, నువ్వు భక్తుల యొక్క కోరికలు
ఏదైనా నువ్వు రికమెండేషన్ చేస్తే నేను తీరుస్తానని చెప్తాడు ఆయన. అది కూడా చెప్తాడు, నువ్వు రికమెండ్ చేయాలంతే. దానికి అనుమానం ఏంటంటే నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీరు చిన్న చిన్న కోరికలు కోరుతుంది, ఆ కోరిక నన్ను కోరి నేను తీరుస్తాను, మా యొక్క ప్రభు దగ్గర మోక్షం మాత్రం కోరండి. అది కాబట్టి అట్లా హనుమ మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, భౌతికమైనటువంటి వాంఛలు కూడా తీర్చేటువంటి వాడు అనమాట. రెండు ఈ కొంతమంది భౌతిక వాంఛలే తీరుస్తారు, మోక్షాన్ని ఇవ్వరు. కానీ ఆయన మోక్షాన్ని ఇస్తాడు, భౌతిక వాంఛల్ని తీరుస్తాడు అనమాట. అలాంటి స్పెషలిస్ట్ ఆయన, స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నట్లు ఆయన మనకి. స్పెషలిస్ట్ హనుమంతునికి మామూలుగా 3 ప్రదర్శనలు ఏమీ లేదు, 3 ప్రదర్శనలు వేయాల్సింది. ఓపుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చు, 108 వేసుకోవచ్చు, అంతే అంతే. నమస్కారాలు అంటే ఎవరికి చేసినా 3. ఒకసారి వెళ్ళినప్పుడు నాలో రజోగుణం పోవాలనుకోవాలా, ఒకసారి వేసినప్పుడు మనలో తమో గుణం పోవాలనుకోవాలా, ఒకసారి పోయినప్పుడు మనలో సత్వగుణం రావాలనుకోవాలి. అవి వచ్చే వరకు ప్రదర్శనలు వేస్తామంటే వేయచ్చు, తప్పేం లేదనమాట. ఆ విధంగా హనుమంతుల వారిని ఆ విధంగా మళ్ళీ భవిష్యత్ బ్రహ్మగా ప్రకటించినాడు. నెక్స్ట్ యుగానికి ఆయనే బ్రహ్మ అయ్యేది, సత్యయుగానికి ఆయనే బ్రహ్మ అవుతాడు. కాబట్టి ఆయన పట్టుకున్న వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు. ఆయన పట్టుకున్న వాళ్ళందరినీ సత్యయుగంలో మనందరినీ కూడా మళ్ళీ బ్రతికిస్తాడు. అందరూ ఎవరైతే శ్రీరామ నామం ఎక్కడైతే జరుగుతా ఉందో ఆ నామం జరిగేటువంటి చోట హనుమంతుల వారు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటాడండి. ఎక్కడైనా కూడా, అది ఎక్కడ జరిగినప్పటికీ కూడా, శ్రీరామ భజన ఎక్కడైనా జరిగితే, శ్రీరామ నామం గానం జరిగినప్పుడు అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వింటూ ఉంటాడంట. కాబట్టి మనము సత్సంగం చేసేటప్పుడు దేవతలే వచ్చి కూర్చుంటారంట, భూలోకంలోకి దేవతలే వస్తారు. కాబట్టి సత్సంగం చేసేటప్పుడు వేరే వేరే చేష్టలు చేయకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేదో ఉండేది, వచ్చిన తర్వాత 2 నిమిషాల్లో లేచి వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చి కూర్చునేది, అట్లాంటి పనులు మనము సత్సంగంలో చేయకూడదు ఎక్కడ కూడా. ఒకసారి వచ్చినామంటే సాధ్యమైనంత వరకు ఉండిపోవాలా, వేరే పనులు చేయకూడదు. తర్వాత మనము ఆ భగవంతుని యొక్క నామం మీద దృష్టి పెట్టాలి. ఆ భగవంతుని యొక్క నామం మీద దృష్టి పెడితే ఆ నాభి నుంచి మనకు పలకాల. ఆ భగవన్ నామాన్ని కూడా మనం ఏదో ఇక్కడ నుంచి పలకకూడదు, ఆ నాభి నుంచి పలకాలన్నమాట. ఆ నాభి నుంచి పలకడం వలన మనకు నాభిలో ఉండేటువంటి ఆత్మ కూడా వింటుందన్నమాట. ఎందుకంటే భగవన్ నామము ఆత్మకు చాలా ఇష్టం. ఎందుకంటే భగవంతుని మనం ఎప్పుడు మనం గానము చేస్తామో ఆత్మకు చాలా ఇష్టం. అందుకే ఆత్మానందం కలుగుతుంది. ఒక్కోసారి భగవాన్ నామాన్ని మనం ఇష్టంగా పలకడం వలన మనకు ఆత్మానందం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆంజనేయ స్వామి శ్రీరామ బంటుగా మరి అనేకమైనటువంటి అద్భుతాలను చేయగలిగినాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా ఇంత గొప్ప కార్యాన్ని చేసినావు, ఎవరూ చేయలేదు కదా అంటే, నేను రాముడు విడిచినటువంటి బాణాన్ని అని చెప్పినాడు. నేను విడిచినటువంటి బాణం కాదు, ఇది రాముడు విడిచినటువంటి బాణమే తప్ప నా యొక్క ఇది ఏమీ లేదు. ఇది రాముడు నాలో ఉండి అంతా ప్రేరేపించినాడు, నా శక్తి అంటూ ఏమీ లేదు అని చెప్పేసి ఆ విధంగా రాముని దగ్గర, సీతమ్మ దగ్గర ఎంత వినయంగా ఉన్నాడో, ఎంత సహనంగా ఉన్నాడో అంత వినయంగా ఉన్నాడు. సో వినయము సహనము అనేటువంటిది రెండూ ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. కానీ ఈ శత్రువుల దగ్గర అతివీర భయంకరంగా ఉన్నాడు. మళ్ళీ శత్రువుల దగ్గర అతివీర భయంకరంగా ఉన్నాడు. రావణ్ణి చూసిన తర్వాత ఈయన ఈ ఒక్క చిన్న క్వాలిటీ లేకుండా పోయింటే, ఈ డిఫెక్ట్ లేకుండా పోయింటే ఆయన ఇంద్రుడు అయ్యేటువంటి వాడు కదయ్యా, ఆయన ఇంద్రుడు అయ్యేటువంటి వాడు అని పొగిడినాడు. అంటే ఎదుటి వ్యక్తిలో చెడు ఉన్నప్పటికీ కూడా మంచి లక్షణాలను గమనించినాడు, మంచి లక్షణాలను పొగుడుతూ వచ్చినాడు అనమాట. ఆ విధంగా ఎదుటి వ్యక్తిలో చెడ్డ క్వాలిటీస్ ఉండొచ్చు, అయినప్పటికీ మనం తిరస్కరించకూడదు. వాళ్ళని మంచి క్వాలిటీస్ని మనం తీసుకోవాలా, చెడు క్వాలిటీస్ని పక్కన పెట్టాలన్న. ఆ విధంగా ప్రపంచంలో ఎవరు కూడా ఆ మంచి క్వాలిటీస్ ఉండేవాళ్ళు ఉండకపోవచ్చు, చెప్పలేము. ఏదో ఒక క్వాలిటీ వాళ్ళలో ఉండొచ్చు. ఆ క్వాలిటీ కోసము వాళ్ళని దూరం చేసుకోకూడదు అనమాట. అందరూ మన వాళ్ళే, అందరూ ఆత్మాభిమానులే, అందరూ ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పేసి మనం అందరినీ గౌరవించాలా.
ఎవరి యొక్క కీడును మనము మనసులో కూడా తలపెట్టకూడదు. అట్లాంటప్పుడు భగవంతుడు మనకు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అట్లాంటి మనస్తత్వమే మనకు ఉండాలి. ఎవరికి కీడు చేయకూడదు అనమాట. ఎందుకంటే కర్మానుసారము కొంతమంది మనకు శత్రువులు అవుతారు, కర్మానుసారం కొంతమంది మిత్రులు అవుతారు. మిత్రులైనంత మాత్రాన దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ కీడును మనము కోరకూడదు. కాబట్టి ఆ విధంగా హనుమంతుల వారి సందేశము మనకు అంత గొప్ప సందేశాన్ని హనుమంతుల వారు మనకిస్తున్నారు. కాబట్టి రాముని యొక్క శక్తే నాలో ప్రేరేపింపజేసింది. కాబట్టి నేను రామనామాన్ని పట్టుకుంటాను. రామనామం అనేటువంటిదే ముఖ్యము. రాముడు అయోధ్యకు మాత్రమే పరిమితమవుతాడు. రామనామము ఈ జగత్తంతా కూడా ఉంటుంది. కాబట్టి రామనామం ఎక్కడ ఉంటే అక్కడ నేను వచ్చి వింటాను. రాముని యొక్క సుగుణాలను మళ్ళీ మళ్ళీ నేను వింటాను అని చెప్పేసి ఆ విధంగా పరమేశ్వరుడు పార్వతి కూడా రాముని యొక్క చరిత్రను చదువుతూ ఉంటారు అనమాట. వాళ్ళు రామాయణం చదువుతూ ఉంటారు. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు పరమేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళకి ఒకసారి పార్వతీదేవి శివుడు ఏదో ధ్యానం చేస్తున్నాడంట. అప్పుడు పార్వతీదేవి పోయి అడిగిందంట, స్వామి అందరూ మిమ్మల్ని ధ్యానం చేస్తా అంటే మీరెవరిని ధ్యానం చేస్తారు అని. నేను రాముణ్ణి ధ్యానం చేస్తున్నాను. ఎందుకు రాముణ్ణి ధ్యానం చేస్తున్నారు అంటే రాముడు నెలకొల్పినటువంటి సత్యధర్మాలు కలియుగానికి అవసరము. కాబట్టి రాముని ద్వారా ఆ సత్యధర్మాలను నిలబెట్టడానికి రాముణ్ణి నేను కోరుతున్నాను. ఈ కలియుగంలో ఈ సత్యధర్మాలను నిలబెట్టేటువంటి అవకాశాన్ని ప్రజలకు ఇవ్వండి. అట్లాంటి భక్తులను తయారు చేయండి అని చెప్పి ఆంజనేయ స్వామి లాంటి భక్తులను తయారు చేయమని చెప్పేసి రాముణ్ణి నేను ఎప్పుడు కోరుకుంటున్నాను అని చెప్తాడంట ఆయన. చూడండి, అట్లా శివపార్వతుల చేతనే రామనామం పలకబడింది. కాబట్టి అట్లాంటి రామనామం ఈరోజు హనుమద్ వ్రతం అంటే అక్కడ సీతాదేవి ఎక్కడైతే ఆయన చూసినాడో ఆ వార్తను వచ్చి శ్రీరామునికి ఇచ్చాడు. అప్పుడు శ్రీరాముడు చాలా ఉత్కంఠగా ఉన్నాడంట. ఆంజనేయ స్వామి వస్తూనే ఏం చేస్తున్నాడు, అప్పుడు ఏం చెప్పినాడంటే సీత అంటూనే ఆయన ఏమనుకుంటాడని చూశాను సీతను అన్నాడు. చూశాను సీతను అనేసినాడు అనమాట. చూసేసాను సీతను అంటే ఆయన చాలా ఉప్పొంగిపోయినాడు అనమాట. అక్కడ ఏవేవో ఆకులు ఉంటే అన్నీ తీసుకొని వచ్చి ఆయనకి సన్మానం చేసేసినారు. అప్పుడే అందరూ ఉండేటువంటి వానర సైన్యం. దాన్ని ఆకు పూజ అని మనం అంటాం. ఆకు పూజ అందుకే చేసేది ఆయనకి. ఆకు పూజ ఎందుకు చేస్తామంటే అక్కడ ఉండే ఆకులన్నీ తీసుకుని వచ్చి ఆయన కూర్చోబెట్టి సన్మానం చేసేసినారంట. అక్కడ అడవిలో కదా, అంతా ఆకులు తీసుకుని వచ్చి ఆయనకి సన్మానం చేసినట్ట. ఇట్లా సీతాదేవి జాడని తెలుసుకున్నావు అని చెప్పేసి అందుకే ఆకు పూజ అనేటువంటిది ఆయనకి ఎప్పుడు చేస్తారనమాట. ఇట్లా హనుమంతుడి గురించి చాలా విషయాలు. పూజ అందులో ఇంకోటి తమలపాకు చూసుకున్నట్లయితే మన హార్ట్ అంటే మన హృదయం ఏ రకంలో ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో తమలపాకు ఉంటుంది. దానికి మన హృదయాలను సమర్పించాలని చెప్పి గుర్తుగా ఆయనకు ఆహారాలు ఇస్తాం. అవునవును. సో ఇక్కడ మనకు ఉత్తర యయాతి చరిత్ర అని చెప్పేసి మనకు యయాతి చరిత్రని ఇస్తున్నాడు. వసుమంతుడిలా ఇలా అన్నాడు, నరేంద్ర, నేను ఉపదస్సుని కుమారుడగు వసుమంతుడను. నేను నిన్ను అడుగుతున్నాను, స్వర్గంలో కానీ అంతరిక్షంలో కానీ నా గురించి విఖ్యాతమైన లోకం ఉంటే చెప్పవలసింది మహాత్మా. నువ్వు పారలౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడు కదా అని చెప్పేసి వసుమంతుడు అడుగుతున్నాడు. వసుమంతుడు అంటే అక్కడ ఉండేటువంటి సత్సంగంలో ఉన్నాడు కదా, ఉండేటువంటి వాళ్ళన్నమాట. అక్కడ సత్సంగంలోనే ఉన్నాడు కదా యయాతి, అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు యయాతి చెప్తున్నాడు ఇలా, రాజా, ఆకాశము, పృథివీ, దిక్కులు, సూర్యుడు తన తేజస్సుతో ఎంత మేరకు ప్రకాశింపజేస్తున్నారో అన్ని లోకాలు స్వర్గంలో ఉన్నాయి. వాటికి అంతమేం లేదు, నీ కొరకు నిరీక్షిస్తూ ఉంటాయి అని వసుమంతునితో చెప్పినాడు. వసుమంతుడు అన్నాడు, రాజా, ఆ లోకాలను నీకు ఇస్తాను. నువ్వు పడవద్దు, నువ్వు పడవు. నాకు తగిన లోకాలు నీవి కాగలవు. బుద్ధిమంతుడా, ప్రతి గ్రహము దోషమని నువ్వు భావిస్తే గడ్డిపోచతో ఈ లోకాలన్నీ నువ్వు కొనుక్కో. ఈ ప్రతి గ్రహము గడ్డిపోచమని భావించవద్దు. మంచి మంచి లోకాలు ఉన్నాయి. నేనేమి లోకాల్లో పోవాలనుకుంటే ఆ లోకాలన్నీ నీవే అయిపోతాయి. కాబట్టి కిందకు మాత్రం నువ్వు పడొద్దు అని చెప్తున్నాడు. యయాతి అన్నాడు, అసత్యమైన విక్రయాన్ని నేను ఎప్పుడూ స్మరించను కూడా లేదు. కుర్రవాడి నుంచి ఏది వ్యర్థంగా తీసుకోలేదు. కాలచక్రం వల్ల నేను శంకిస్తున్నాను. ఇతరుల ఇంతకు ముందు మహాత్ములు చేయని పని నేను చేయను.
ఎందుకనగా నేను సత్కర్మ చేయాలనుకుంటున్నాను. అసత్యమైన విక్రయాన్ని నేను ఎప్పుడూ స్మరించను కూడా లేదు. కుర్రవాడి నుంచి ఏది వ్రతంగా తీసుకోను. కాలచక్రం వల్ల నేను శంకిస్తున్నాను. అంటే నేనేది ప్రతిఫలంగా ఏది నేను తీసుకోను. అసత్యమైనటువంటి విక్రయాన్ని నేను తీసుకోను. ఆ విధంగా నువ్వు నాకంటే చిన్నవాడివి, నీ నుంచి నేను అట్లాంటివన్నీ తీసుకోను. ఈ లోకాలన్నీ నేను తీసుకోను. అదేవిధంగా ఇంతకు మునుపు మహాత్ములు చేయని పని నేను చేయను. ఎందువల్ల నేను సత్కర్మలు చేయాలనుకుంటున్నాను. నేను సత్కర్మలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు వసుమంతుడు, రాజా, కొనడం నీకు ఇష్టం లేకుండా పోతే నేను స్వయంగా ఇస్తున్న లోకాలను స్వీకరించు. నరేంద్ర, నేను ఈ లోకాలకు వెళ్ళను. ఆ లోకాలన్నీ నీవే అవ్వగాక. నేను వెళ్ళనయ్యా, ఏ లోకానికి నేను వెళ్ళను. ఆ లోకాలన్నీ నువ్వే తీసుకో అంటున్నాడు. ఇలా అన్నాడు. తర్వాత ఉసినకురుడు సిబి ఇలా అన్నాడు. సిబి, ఉసినకురుని కుమారుని సిబిని నేను అడుగుతున్నాను. తాత, నాకు కూడా లోకాలు ఉన్నట్లయితే అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ ఉంటే చెప్పు. అలౌకిక ధర్మానికి నిన్ను క్షేత్రజ్ఞుని చేస్తాను అన్నాడు. అప్పుడు యయాతి అన్నాడు, నరేంద్ర, నువ్వు వాక్కు చేయి కానీ హృదయము చేయి కానీ నిన్ను అడగడానికి వచ్చిన సత్పురుషులను అవమానించవద్దు. అందువల్ల స్వర్గములో అనంత లోకాలున్నాయి. అవి విద్యుత్ సమానమైన తేజస్సు గలవి, మధుర ధ్వని కలిగినటువంటివి. నువ్వు వాక్కు చేయి కానీ హృదయం చేయి కానీ నిన్ను అడగడానికి వచ్చినటువంటి సత్పురుషులను నువ్వు అవమానించవద్దు అని చెప్తున్నాడు. మళ్ళీ సిబి ఇలా అన్నాడు. సిబి అనేటువంటి వాడు కూడా అక్కడ ఉన్నాడు అనమాట. సిబి చక్రవర్తి కాదు, ఆయన కాదు, ఆయన వేరే. రాజా, నీకు కొనడం ఇష్టం లేకుండా పోతే నేను స్వయంగా సమర్పిస్తున్న లోకాలను నువ్వు స్వీకరించు. నేను ఆ లోకాలకు వెళ్ళను. ఎక్కడకు చేరి ధీమంతులు విచారించరో అట్టి స్థానాలు ఆ లోకాలు. ఎక్కడకు చేరి ధీరులు విచారించరో అట్టి స్థానాలు ఈ లోకాలు అని చెప్పినాడు. నరదేవ, నువ్వు ఇంద్రునితో సమానమైన ప్రభావం కలవాడివైనట్లయితే నీ లోకాలు కూడా అనంతమైనవే. ఇతరులకు ఇచ్చిన లోకంలో ఉండి నేను ఆనందించలేను సిబి. అందువల్ల నువ్వు ఇచ్చేదాన్ని నేను అంగీకరించను. ఇతరులకు ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చేసినావు కదా, అవి లోకాలు ఇంద్రుడికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నేను ఆ లోకాలను తీసుకోను. ఇతరులకు ఇచ్చినటువంటి లోకాలను నేను తీసుకొని ఆనందించలేను. అందువల్ల నువ్వు ఇచ్చేదాన్ని నేను అంగీకరించను అని చెప్పి సిబి ఈయన చెప్తున్నాడు. అష్టకుడు ఇలా అన్నాడు, రాజా, నువ్వు వేరు ఒక్కొక్క లోకం చొప్పున తీసుకోవడానికి ఇష్టపడకపోతే మేమంతా అన్ని లోకాలను నీకిచ్చి మేము నరకానికి వెళ్తాము. మేము ఏమైతే లోకాలు అనుకున్నామో అవన్నీ నీకే ఇచ్చేస్తాం. అవన్నీ నీకే ఇచ్చేసి మేము నరకానికైనా వెళ్తాము అన్నాడు. అప్పుడు యయాతి, నేను దేనికి అర్హుడినో దానికోసం ప్రయత్నిస్తాను. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. మనము దేనికి అర్హత సాధిస్తామో దానికోసమే మనము ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు నాకు ఒక కాలు పోయిందనుకో, క్రికెట్ ఆడాలా అనుకున్నాం అనుకో, అది కాదు. కాలు పోతే ఎట్లా పోతావు? క్రికెట్ ఎట్లా ఆడతావు చెప్పు? డిజైర్ అండ్ డిజర్వ్డ్ అంటారు దాన్ని. మనము అంతే, ఒక కామెంటేటర్ కావాలంటే నువ్వు. కాబట్టి మనకు ఆ యయాతి దేనికి అర్హుడినో దానికోసమే నేను ప్రయత్నిస్తాను. మనము దేనికి అర్హులమో దానికే మనం ప్రయత్నించాలి. కాబట్టి మనం దేనికో ఏదేదో చేసుకొని మసిపూసి మారేడికాయ చేసుకోకూడదు. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ప్రవేశిస్తున్నాము. ఆధ్యాత్మికతలో ప్రవేశించడానికి మనకు కారణం ఏం కావాలా? క్రమశిక్షణ కావాలి. మెయిన్ క్రమశిక్షణ కావాలా. తప్పనిసరిగా మనము ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఒక సమయానికి వచ్చి అక్కడ కరెక్ట్గా మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఆనందిస్తాడు. ఏదో దీనికోసమో దానికోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం వెంపర్లాడకూడదు. సత్సంగం అనేటువంటిది ఎవరి కోసమో మనం వెంపర్లాడకూడదు. మనకు తెలిసిందే తక్కువ, ఇతరులకు పంచేది మనకు పోకూడదు. మనం కూడా పూర్తిగా తెలుసుకోవాలి దాన్ని. కాబట్టి మనం పూర్తిగా తెలుసుకుని మనం ఇతరులకు పంచడం చేయాలా, శాస్త్ర ప్రకారము చేయాలి. ఏదైనా కూడా సత్సంగం కానీ ఏదన్నా కానీ ఒక శాస్త్ర ప్రకారము మనం చేసినట్లయితే భగవంతుడు మనల్ని సంతోషిస్తాడు. కాబట్టి శాస్త్ర ప్రకారము, గురువులు చెప్పిన ప్రకారము, భగవంతుడు చెప్పిన ప్రకారము మనము ఏదైనా ఒక పద్ధతిని మనం పాటించినట్లయితే అది ఖచ్చితంగా భగవద్ విభూతిని తీసుకొని వస్తుంది. ఏ రోజుకైనా కూడా, ఏ రోజుకైనా వాళ్ళు భగవంతుని చేరుతారు ఖచ్చితంగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా సత్పురుషులు సత్యాన్ని అభినందిస్తారు. పూర్వం నేను చేయని పనిని ఇప్పుడు నేను చేయడం యోగ్యం కాదు అన్నాడు.
అష్టకుడు ఇలా అన్నాడు, ఆకాశంలో 5 బంగారు రథాలు కనబడుతున్నాయి. మానవుడు అటువంటి రథాలనికి శాశ్వత పుణ్యలోకాలను చేరాలనుకుంటున్నాడు. ఆ రథాలు ఎవరివి అని అడిగినాడు. అప్పుడు అగ్ని శిఖరం వలె ఉన్నతంగా ప్రకాశిస్తున్న 5 బంగారు రథాలు మిమ్మల్ని తీసుకుని వెళ్తాయ్యా, నన్ను కాదు తీసుకుని వెళ్ళేది అని చెప్పేసి చెప్తున్నాడు. వైశంపాయన రాజా, ఇంతలో తపోధనుడైనటువంటి మాధవి అక్కడికి వచ్చింది. ఒంటి నిండా మృగ చర్మాన్ని కప్పుకుంది. ముసలితనంలో మృగాలతో సంచరిస్తూ మృగాల్నే ఆహారంగా తీసుకుంటూ మృగ వ్రతాన్ని ఆచరిస్తూ మృగ సమూహంలో యజ్ఞవాటికలో ప్రవేశించి మిక్కిలి అచ్చరు ఉంది. అక్కడికి ధూమగంధాన్ని వాసన చూసి మృగాలతో సంచరించింది. ఆ మాధవి యజ్ఞవాటికలో తిరుగుతూ ఓటమి లేని తన పుత్రులను చూస్తూ యజ్ఞ మహత్యాన్ని అనుభవించి ఆనందించింది. భూమిని తాకకుండా అంతరిక్షంలో సమీపించిన తన తండ్రి నహుషుని కుమారుడైనటువంటి యయాతికి మాధవి నమస్కరించింది. మాధవి ఆయన కూతురు పేరు. నమస్కరించింది. పిమ్మట వసుమంతుడు తపస్వియగు తన తల్లిని ఇలా అడిగాడు. వసుమంతుడు ఇలా అన్నాడు, అమ్మా శ్రేష్ఠురాలా, నువ్వు నమస్కరించిన ఇతడు ఎవరు? దేవుడా, రాజా? నీకు తెలిస్తే చెప్పు. అప్పుడు మాధవి అంది, పుత్రులారా మీరంతా వినండి, నహుషుని కుమారుడైన ఈ యయాతి నా తండ్రి. అంతవరకు వాళ్ళకి తెలియదు, ఆయన వృత్తాంతమే తెలియదు. నా తండ్రి, నా కుమారులకు మాతామహుని ప్రసిద్ధుడు నా సోదరుడైన పురూరుని రాజ్యాధికారంలో పెట్టి స్వర్గస్థుడైనాడు. గొప్ప యశస్సు గల ఇతడు ఏదో కారణం చేత ఇక్కడికి మీ మధ్యలోకి వచ్చినాడు. ఆమె చెప్పిన మాటలను విని వసుమంతుడు ఇతడు స్థానభ్రంశుడయ్యాడు అని చెప్పాడు. ఆమె కొడుకు మాటను విని తత్రుపాటుతో పడి దౌహితులతో కూడి ఉన్న తండ్రితో ఇలా అంది. మాధవి ఇలా చెప్పింది, తపస్సు చేత ఆర్జించిన నా పుణ్యలోకాలను నువ్వు స్వీకరించు. పుత్రుల ధనం వలె పౌత్రుల సంపాదించిన ధనాన్ని కూడా తన ధనంగానే వేద పారంగుతులైన ఋషులకు చెప్తున్నాను. అందువల్ల మా తపస్సు చేత దానము చేత స్వర్గానికి వెళ్ళు అని తన కూతురు చెప్తాంది ఆయనకి. ఎవరికి? యయాతికి. మళ్ళీ యయాతి ఇలా అన్నాడు, ఇది ధర్మఫలమే అయినప్పటికీ నాకు శుభాన్ని కలిగిస్తుంది. కూతురు చేత మహాత్ములైన దౌహితుల చేత నేను తరించబడ్డాను. నేను తరించబడుతున్నాను. ఈరోజు ఆ స్వర్గానికి పోవాలని తరించబడుతున్నాను. అందువలన ఈనాటి నుంచి పితృకార్యాలందు దౌత్తిత్రుడు పరమపుత్రుడగు వాడుగా తెలియబడేవాడు. అతడు పితృదేవతలకు ఆనందాన్ని ఇనుబడింపజేస్తాడు. ఇందులో సందేహం లేదు. అంటే మనము ఏదైనా కూడా వాళ్లకు ఇవ్వగలిగితే, పితృదేవతలకు ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా ఆనందిస్తారంట. మనము ఏదన్నా కూడా వాళ్ళకి కానుకలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటాం పితృదేవతలకు. అన్నీ కూడా అవన్నీ చూసి వాళ్ళు ఆనందిస్తారంట. ఎందుకంటే మా వంశం వాళ్ళు నాకు ఇచ్చినారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారంట. కాబట్టి ఈనాటి నుంచి పితృకార్యాలందు ద్రౌహితులు పరమ పవిత్రులైనటువంటి వారిగా తెలియబడతారు. ఈ విధంగా మాధవి అనేటువంటి ఆమె అక్కడ అతనికి స్వర్గాన్ని ఇవ్వడానికి చెప్పిందనమాట. మా యొక్క తపస్సు చేత, దానము చేత, అందువల్ల మా తపస్సు మేమేదో ఎంతో తపస్సు చేసినాము, దానము చేసినాము, కాబట్టి మీరు స్వర్గానికి వెళ్ళండి, ఇందులో సందేహం లేదు అన్నాడు. శాద్రకర్మంలో దౌహితుడు, కుతపకాలము, తిలలు ఈ 3 ప్రధానమైనటువంటివి. శౌచము, కోపం లేకపోవడము, తొందరపడ్డం అనేటువంటి మరో 3 కూడా ఈ విషయంలో చెప్తారు. భోక్తలు, వడ్డించేవారు, మంత్రాన్ని వినిపించేవారు ఆ 3 కూడా పవిత్రులై ఉండాలి. శాద్రకర్మలో మంత్రాన్ని వినిపించేవారు, భోక్తలు, వడ్డించేవారు వీళ్ళందరూ కూడా పవిత్రంగా ఉండాలంట. అదేవిధంగా శాద్రకర్మలో ద్రౌహితుడు, ఉతపకాలము, తిలాధాన్యం అంటారు కదా, ఇవన్నీ కూడా 3 పవిత్రమైనవి. శౌచం ఉండాల, కోపం లేకుండా పోవడం ఉండాల, తరువాత తొందరపడకపోవడం ఉండాల. ఈ విధంగా పగటి సమయంలో 8వ భాగం కుతపకాలము, అప్పుడు సూర్యుని తీక్షణ కొంత మందగిస్తుంది. ఆ సమయంలో పుత్రదేవతలకు ఇయ్యబడుతుంది. చూడండి, పగటి కాలంలో 8వ భాగము కుతపకాలము అంటారు. ఆ సూర్యుని తీక్షణ కొంత మందగిస్తుందంట. చూడండి, ఆ సమయంలో పితృదేవతలకు ఇయ్యబడిందంట. శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుందంట. మనం చేసేటువంటి పితృదేవతలకు చేసేటువంటి పుణ్యాలు, తర్పణాలు, ఇవన్నీ కూడా శాద్రకర్మలు, ఇవన్నీ కూడా పితృదేవతలు ఆనందించి మనకు ఎనలేనిటువంటి లోకాలను ఇస్తారు. వాళ్ళకు ఎనలేని లోకాలను మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుందన్నమాట. నువ్వులు పిశాచాల నుంచి రక్షిస్తాయంట. నువ్వులను మనం ఇస్తాం కదా, పిశాచాల నుంచి రక్షిస్తాయి. దర్భలు రాక్షసుల నుంచి రక్షిస్తాయి.
శ్రోత్రియులు పంక్తి నుంచి రక్షిస్తాయి, యతులు భుజించిన దాన్ని అక్షయ ఫలాన్ని చేస్తాయంట. మనం భుజించిన దాన్ని అలాగే అక్షయమగుగాక అని చెప్పేసి చేస్తాయంట. ఆ విధంగా విద్వాంసుడు, శ్రోత్రియుడు, పవిత్రుడైనటువంటి బ్రాహ్మణుడు, శాస్త్రానికి యోగ్యుడు. అతడు లభించిన సమయమే శాస్త్రానికి తగిన సమయం. అతనికి అప్పుడు చేసిన దానమే సకాలంలో చేసిన దానం అవుతుంది, మరొకది కాలము కాదు అని చెప్పేసి ఇక్కడ పితృకార్యాలు అంటే కొడుకులు పితృలకు చేసేటువంటి కార్యాల వలన పితృదేవతలు ఏ విధంగా అనుగ్రహిస్తారు, ఆ విధంగా పితృదేవతలు ఉత్తమ లోకాలను ఎలా పొందుతారు వాళ్ళకి చేసేటువంటి శ్రాద్ధ కర్మల వలన అని చెప్పేసి అక్కడ మన యయాతి యొక్క చరిత్రను చెప్పడం అనేటువంటి జరుగుతుంది. హరి ఓం స్వస్తి గోవింద.